అందరికీ నమస్కారం అండి. హలో, అందరికీ నమస్కారం. ఈ సినిమా అతీష్ గారు, గణేష్ గారు నాకు ఇచ్చారు. మా రఘుశాస్త్రి గారు చాలా గొప్ప కథ అండి. అంటే చాలా సినిమాలు చేశాను, ఇటువంటి సబ్జెక్ట్ నేను చూడలేదు. లైవ్గా జరిగేది ఒక ఊరంతా ఒక లైట్ మెయిన్ మాట కోసం, ఒక పెద్దవాడి మాట కోసం కొన్ని రోజులు కరెంట్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అంటే గతంలో 80s బ్యాక్ వెళ్తే చాలా ఊర్లు ఇప్పుడు కూడా కరెంట్ లేకపోతే ఎంత హాయిగా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు. సినిమా చూస్తున్నంతసేపు లైవ్లో సినిమా నేను చేశాను కనుక తెలిసింది ఎంత హాయిగా ఉందంటే, ఒక పల్లెటూరులో 10 రోజులు పండగకో ఎక్కడికి వెళ్ళి 10 రోజులు కరెంట్ లేకపోతే ఆ చేలల్లోని, ఆ మనుషుల్లోని, ఆ మంచితనాల్లోని ఆ నలుగురు కూర్చొని మాట్లాడుకోవడం, ఆ ఇళ్లలో ఆనందాలు అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయండి. ఒకసారి ఒళ్ళు జలదరేస్తుంది. ఎందుకంటే పల్లెటూరు, మా తాతయ్య గారు ఊరు కానీ అటువంటి వెళ్తే ఏమీ లేకుండా ఇలాయి బుడ్డు దీపం బుడ్డు పెట్టుకొని అక్కడ కూర్చొని సాయంత్రం 6 అయ్యేసరికి అందరూ వచ్చి ఆ దెమ్మల మీద కూర్చొని అక్కడ కబుర్లు చెప్పుకొని భోజనాలు చేసి అదంతా కళ్ళకు కట్టినట్టు మన తాతలాంటి మనం మర్చిపోయిన మన గతాన్ని, మన సంస్కృతిని, మన అభిమానాల ఆప్యాయతని కళ్ళకి కట్టినట్టు చేస్తుంది ఈ సినిమా. అందులో మన హీరో గారు ఆయన త్రిగుణ్ గారు కదా, లైన్ మీద ఎలా ఉంటారో అలాగే యాక్ట్ చేశారండి. చాలా ఆయన కూడా డైలాగ్ విషయంలో చాలా నాకు హెల్ప్ చేశారు. అంటే దాదాపు 300 సినిమాలు పైన చేశాను, కానీ ఒక మంచి సినిమా చేశాననే ఫీలింగ్ మాత్రం ఉండిపోయింది, జీవితాంతం ఉండిపోద్దండి. ఎందుకంటే నేను పల్లెటూరులో పెరిగొచ్చాం, అంటే చాలామంది పల్లెటూరులో పెరిగొస్తారు. పల్లెటూరులో కరెంటు పోతే ఇక్కడ కొట్టుకుంటాం కదా, అక్కడ ఏమి ఉండదండి. అందరూ హ్యాపీగా ఉంటారు, ఎవరిళ్ళలో వారు ఉంటారు. 6ంటికి అందరూ ఇంట్లో బయట నుంచి పనులు చేసుకొని లోపలికి వస్తారు, వచ్చి ఇంట్లో ఉంటారు. ఉన్నాక ఆ ఫ్యామిలీ ఊర్లో చిన్న పెద్ద తేడా, ఒక అన్న, బావ, మామయ్య ఇలా మాట్లాడుకోవడం, అందరి అభిమానాలు మొత్తం కలిసిపోయి అక్కడ కులమత భేదాలు ఉండవు, అన్నదమ్ములు ఉండవు, గొడవలు ఉండవు, అంతా హ్యాపీగా ఉండదు. ఆ హ్యాపీనెస్ అంతా ఈ సినిమాలో కనపడుతుందండి. చాలా చాలా జోరుగా, చాలా గొప్పగా క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. చాలా గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి, దర్శకులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం జిల్లాలో జరిగే ఒక ఆ ఇన్సిడెంట్, ఆ ఊరు, ఆ యాస, ఆ భాష, అదంతా కూడా బాగా చాలా ఆథెంటిక్ గా, అంటే తెలంగాణ, ఆంధ్రానికి అర్థమైతే ఆల్ ఇండియా ఎక్కడైనా సరే ఒక ప్రాబ్లం అంటే అందరికీ సంబంధించిన విషయం ఇది. అవును, ఒక అంటే కథ రివీల్ చేస్తూ ఒక గొప్ప కాన్సెప్ట్. అంటే ఈ నా 30 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో కానీ ఇన్ని సంవత్సరాలు ఎక్కడ చూడలేదు. సూపర్. రఘు శాస్త్రి అంత గొప్ప కాన్సెప్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు తెలుగులో ఒక మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నా, నేనే పని చేయాలని కోరుకుంటున్నా. బాయ్.